మిడిల్ క్లాస్ సెగ్మెంట్ అంటే అండర్ 1.5 crores సేల్స్ మంచిగా ఉంటుంది. విల్లాస్ ఒక 3 crores వరకు 3.5 crores వరకు సేల్స్ బాగా. గచ్చిబౌలి, కోకాపేట ఏరియాస్లో జనరల్గా స్మాలర్ అపార్ట్మెంట్స్ కట్టడం కష్టమైపోయింది. కుంగరకలాన్ ఏరియా, ఆదిబట్ల ఏరియాస్ బాగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఒక హాట్ టాపిక్గా ఉంటుంది. ఎందుకంటే అమాంతం ఫ్లాట్ల రేట్లు పెరిగిపోతున్నాయని కొంతమంది, సేల్ అవ్వట్లేదని మరికొంతమంది, ఇలా రకరకాల వార్తలు, ఊహాగానాలు నడుస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది? ఫ్లాట్లు నిజంగా మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉన్నాయా? నిర్మాణ వ్యయం పెరిగిందా? ఇలా అన్ని విషయాలు మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు క్రిడై జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్ రెడ్డి గారు. ఆచి చికెన్ మసాలా. క్రాంతి కిరణ్ రెడ్డి గారు, నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎలా ఉంది? కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏమన్నా పెరిగిందా, తగ్గిందా? అదేవిధంగా నిర్మాణం ఏదైతే ఈరోజు ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయా మధ్యతరగతి కుటుంబాలు కొనడానికి? ఏముంటుంది? ఫస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి మాట్లాడితే, ఇప్పుడు కొంచెం స్టేబుల్గా ఉన్న మార్కెట్లో ఇరాన్ వార్ వల్ల లాస్ట్ 1 month నుంచి మనం కన్స్ట్రక్షన్లో రేట్లు బాగానే పెరగడం చూసినాము. విండోస్, డోర్స్, ఎక్కడెక్కడ గ్యాస్ అవసరం పడుతుంది, పెట్రోలియం ప్రోడక్ట్స్ అవసరం పడి ప్రోడక్ట్ రెడీ కావాలి, అక్కడంతా కొంచెం రేట్ పెరిగింది. 30-40% నుంచి 60-70% దాకా రేట్స్ పెరిగినాయి. కాంక్రీట్ రేట్ పెరిగింది. స్టీల్ ప్రొడక్షన్ టైంకి అందట్లేదు సైట్కి. ఇది కొన్ని ఇష్యూస్ మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ టెంపరీ అని అనుకుందాం. దీని గురించి రేరా కూడా మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇట్లా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి చూడండి అని. అదొకటి. మీరు అనేది మధ్యతరగతి వాళ్ళకి ఇండ్లు అంటే, మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ముందు 1 BHK 2 BHK తీసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు 3 BHKకి ఆప్ట్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా పెళ్లి కాకముందు కొనట్లేదు ఇప్పుడు ఇల్లు. పెళ్లి అయిపోయిన తర్వాత ఇద్దరు ఇన్కమ్స్ని కుదించుకొని ఇల్లు కొనడం స్టార్ట్ చేశారు. దాంతో మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు అందించే రేటు కొద్దిగా పెరిగింది. 80 లక్షలు, 70 లక్షలు నుంచి 1,50,00,000 దాకా మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కొనడం జరుగుతుంది. సో ఆ యాంగిల్లో ఇప్పటికీ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. 70 lakhs, 80 lakhs నుంచి 1.5 crores దాకా ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎటు నుంచి మీరు వెస్ట్ హైదరాబాద్ తీసుకోండి, నార్త్ హైదరాబాద్ తీసుకోండి, ఈస్ట్ హైదరాబాద్ తీసుకోండి, ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. అది మన హైదరాబాద్ ప్రత్యేకత. ఆ ప్రోడక్ట్ ఎప్పుడైనా అవైలబుల్ ఉండడం అనేది మన హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత. హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎందుకు పెరుగుతాయి? అంటే ఒక ఫ్లాట్ కొనాలంటే అది ఒకసారి ధర పెరిగిందంటే దాని మీద ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఏ కారణాలు అయి ఉంటాయి? తగ్గితే ఎందుకు తగ్గుతాయి? రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం అనేది మెయిన్గా ల్యాండ్ దృష్టిలో పెట్టుకుని మీరు చూస్తే ల్యాండ్ రేట్స్ ఎప్పుడైనా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ల్యాండ్ పెరగడం వల్ల అనుకోండి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగడం వల్ల అనుకోండి, ఇంకోటి ఇప్పుడు ల్యాండ్ అవైలబిలిటీ లేకుండా హైరైజ్ పోతున్నాం కాబట్టి, హైరైజ్ పోయినప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ అనుకోండి, ఈ మేజర్ 3 కాంపోనెంట్సే ఉంటాయి ఏ కాస్ట్లో అయినా. ల్యాండ్ కాస్ట్ కాంపోనెంట్, కన్స్ట్రక్షన్ కాస్ట్ కాంపోనెంట్, మూడోది మార్కెటింగ్ కాస్ట్ కొంచెం పెరిగిపోయింది. ముందు మార్కెటింగ్ కాస్ట్ కొంచెం రీజనబుల్గా ఉన్నా, ఇప్పుడు మార్కెటింగ్ కాస్ట్ కొద్దిగా పెరిగిపోయి, ఈ 3 అంశాలన్నీ కలుపుకుంటే జనరల్గా కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అట్లా అని చెప్పి విపరీతమైన ఇంక్రీజ్ కూడా ఏం అవ్వట్లేదు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ చూసుకుంటే 8-9% ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవ్రీ టైం కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇట్లా హైపర్ జెమ్స్కి ఏం వెళ్ళట్లేదు. ఎక్కువగా ఏ సెగ్మెంట్లో సేల్ ఎక్కువగా అవుతుంది? అఫోర్డబుల్, లేదంటే మిడ్ రేంజ్లో అవుతుందా? లగ్జరీ సేల్స్ ఎక్కువ అవుతున్నాయి? లగ్జరీ సేల్స్ బాగానే అవుతున్నాయండి, కొంచెం నాట్ ఎ ప్రాబ్లం. కానీ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ అంటే అండర్ 1.5 crores సేల్స్ మంచిగా ఉన్నాయి. విల్లాస్ ఒక 3 crores వరకు 3.5 crores వరకు సేల్స్ బాగానే. ఐ థింక్ ఎనీథింగ్ అబౌవ్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు పీపుల్ గెట్ కాట్ ఇన్ 2 minds. ఒక 3 crores నుంచి 5 crores మధ్యలో అపార్ట్మెంట్స్ ఉన్నా అక్కడ కొంచెం స్లగ్గిష్ ఉండొచ్చు, కానీ మార్కెట్ అదర్వైజ్ ఈ సెగ్మెంట్స్లో సేల్స్ మంచిగా. ప్రస్తుతం మనం డిమాండ్ ఉన్న ప్రాంతాలు ఏవేవి చెప్పుకోవచ్చు? హైదరాబాద్లో ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగా డిమాండ్ ఉంది, ఇక్కడ కొనాలంటే కొంచెం ఎఫర్ట్ చేయాల్సిందే అనేది ఏ ప్రాంతాలు ఉన్నాయి? అదే మన గచ్చిబౌలి, కోకాపేట ఏరియాస్లో జనరల్గా స్మాలర్ అపార్ట్మెంట్స్ కట్టడం కష్టమైపోయింది. బికాస్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ల్యాండ్. అన్ని అపార్ట్మెంట్స్ కూడా 2,500 square feet, 2,000 square feet పైనే కట్టాల్సి వస్తుంది. సో ఆ ఏరియాస్లో కొంత మనము ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నప్పుడు
మినిమం 2.5-3 crores అబవ్ అపార్ట్మెంట్స్ మాత్రమే అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడ కొంచెం పుష్ చేస్తేనే మనకు అపార్ట్మెంట్ దొరకడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు కానీ మెట్రో ఇలా కొత్తగా హైదరాబాద్లో ఇటు చాలా మార్పులు జరుగుతున్నాయి. ఇవి రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయి ముఖ్యంగా? డెవలప్మెంట్ ఎంత పెరిగితే రియల్ ఎస్టేట్ కాస్ట్లు అంత రీజనబుల్ ఉంటాయి. ఎంత రోడ్ పోయి ల్యాండ్ అందుబాటులోకి తీసుకొస్తే అంత ల్యాండ్ అవైలబిలిటీ ఉండనందువల్ల కాస్ట్ జనరల్గా స్థిమితంగా ఉంటాయి. సో డెవలప్మెంట్ ఎంత మంచిగా ఎంత బాగా అయితే అంత రియల్ ఎస్టేట్ కాస్ట్ నార్మల్గా ఉంటుంది. 20 నిమిషాల్లో రీచ్ అయ్యే ప్రదేశాన్ని మీరు 10 నిమిషాల్లో రీచ్ అయితే అంతవరకు ల్యాండ్స్ అన్నీ కూడా ఫ్రీ అయితే మనకు జనరల్గా కాస్ట్ స్టేబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్లీ చూస్తే ఔటర్ రింగ్ రోడ్ వల్ల అనుకోండి, కొత్త డెవలప్మెంట్ వల్ల అనుకోండి, కొంగరకలాన్ ఏరియా, ఆదిబట్ల ఏరియాస్ బాగా డెవలప్ అవుతున్నాయి. దిస్ ఆర్ న్యూ ఏరియా. ఆల్రెడీ వెస్ట్ హైదరాబాద్ నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. మియాపూరు, హైటెక్ సిటీ, కోకాపేట్, గచ్చిబౌలి, దే ఆర్ ఆల్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం లేదు. కానీ కొత్తగా మనం చూస్తే ఈ ఏరియా ఇంకా ఈస్ట్ హైదరాబాద్, విజయవాడ హైవే, ఆ హైవే దాటిన అది ట్రాఫిక్ పెరిగినందువల్ల అనుకోండి, కొత్త నగరం ఆడ క్రియేట్ అవుతున్నందువల్ల అనుకోండి, ఆడ ట్రాఫిక్ పెరుగుతుంది. ఆడ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఆ సైడ్ ఆఫ్ ద టౌన్ కూడా మీరు జనరల్గా యూఆర్ సీయింగ్ లిటిల్ బిట్ ఆఫ్ మంచి డిమాండే కనబడుతుంది. 80 feet రోడ్ మీద 5 floors ఎక్స్ట్రా టీడీఆర్ పర్మిషన్ ఇచ్చేవరకు జనరల్గా 60 feet రోడ్స్, 40 feet రోడ్స్లో జనరల్గా స్మాల్ స్కేల్ డెవలపర్స్, మీడియం స్కేల్ డెవలపర్స్ కడుతూ ఉంటారు. సో వాళ్ళని కూడా మెయిన్ లార్జ్ డెవలపర్స్కి కాంపిటీషన్లోకి ఎట్లా తీసుకురావాలని గవర్నమెంట్ ఆలోచించి ఇది ఒక మంచి జియో తీసుకొచ్చారు. సో ఇట్ ఇస్ గుడ్ ఫర్ లార్జ్ డెవలపర్స్, ఇట్స్ గుడ్ ఫర్ స్మాల్ డెవలపర్స్ అండ్ మీడియం డెవలపర్స్. ఇట్స్ అ బ్యూటిఫుల్ జియో వేర్ గవర్నమెంట్ ఈస్ గెటింగ్ బెనిఫిట్ ఫర్ డూయింగ్ రోడ్స్ ఆర్ లేక్స్ మూసి అనుకోండి. ఏ డెవలప్మెంట్ కైనా గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంది. అది కన్జ్యూమ్ చేసుకున్నందుకు డెవలపర్ ఈజ్ ఏబుల్ టు గివ్ ఫ్లాట్స్ టు కస్టమర్స్ అట్ రీజనబుల్ ప్రైస్. అన్ని తీరులు ఇది ఒక ప్రాపర్ ఈకో సిస్టమ్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఆచి చికెన్ మసాలా.